మన ముకుంద జ్యువెలరీలో రిపబ్లిక్ సేల్ ఫ్లాట్ 10% ఆన్ VA అన్ని జ్యువెలర్స్ మీద నూతన బ్రాంచెస్ జూబ్లీ హిల్స్ మరియు వైజాగ్ లో అతి త్వరలో ప్రారంభం. నాంపల్లిలో జరిగినటువంటి అగ్ని ప్రమాదం ఇప్పుడు అందరినీ కలిసివేస్తుంది. క్షణం క్షణం కూడా ఉత్కంఠ నెలకొంటుంది. దాదాపు 6 చిక్కుకున్నారు. కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. ప్రస్తుతం మనతో పాటు రాజాసింగ్ ఉన్నారు. సార్ చెప్పండి, దాదాపు 20 గంటలుగా శ్రమిస్తున్నారు. ఓవైపు కుటుంబం రోడ్డుల మీద కన్నీరు మున్నీరు అయిపోతుంది. ఇప్పుడు పరిస్థితి చూస్తున్నాం, దాదాపు 20 గంటలు అయిపోయింది, 22 గంటలు అయిపోయింది. ఇప్పుడు కూడా పాపం మా ఫైర్ సిబ్బందులు కానీ పోలీస్ అధికారులు కానీ వాళ్ళైతే ప్రయత్నం చేస్తున్నారు ప్రతి ఒక్క ప్రాణాన్ని కాపాడడానికి. కానీ దురదృష్టం ఏంటంటే లోపల పోనీకి ఛాన్స్ లేదు, ఎక్కడి నుంచి లోపల వెళ్ళాలి అది కూడా వాళ్ళకి అవకాశం లేదు. దానివల్లనే కొద్దిగా డిస్టర్బెన్స్ అవుతుంది. కానీ వాళ్ళైతే ప్రయత్నం చేస్తున్నారు, అన్ని ప్రాణం సేఫ్ ఉండాలని ఆ దేవుడితోని మేము కోరుకుంటున్నాము. గతం నుంచి కూడా హైదరాబాద్లో చాలా బిల్డింగ్స్ అనేది ఫైర్ సేఫ్టీ లేదు. ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఎందుకు పదే పదే రిపీట్ అవుతుంది? ఎవరికి ఉంది ఇది? మా మున్సిపల్ కార్పొరేషన్ తప్పుల వల్లే అనుకుంటున్నాను నేనైతే. కనీసం ఇప్పుడైనా మా మున్సిపల్ కమిషనర్ గారు, అదేవిధంగా ఆ ఏసీ రూమ్లో కూర్చుంటున్న CCPకి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, కొద్దిగా బయటికి రండి, చూడండి. మీరు బిల్డింగ్కి పర్మిషన్ ఇస్తారు, కానీ ఆ బిల్డింగ్ కరెక్ట్ మూమెంట్లో కడుతుందా లేదా, ఎంత డివిజన్ చేస్తుందా లేదా అది చూస్తారా? లేదు. ఎందుకంటే ఈ బిల్డింగ్ అపార్ట్మెంట్ పెద్ద పెద్ద కట్టే వాళ్ళకి అమౌంట్ పంపించేస్తారు, వాళ్ళు మొత్తం నజరందా చేస్తారు. దానివల్లనే ఇట్లాంటి యాక్సిడెంట్ జరిగితే ప్రాణాన్ని కాపాడడానికి ఇబ్బంది జరుగుతుంది. మా కమిషనర్ గారికి రిక్వెస్ట్ చేస్తున్నాం, కనీసం ఇప్పుడైనా టౌన్ ప్లానింగ్ సిస్టమ్ని సరిగ్గా చేయండి. అదేవిధంగా దాదాపు చాలా ఫర్నిచర్ షాపులు ఉన్నాయి, బేగం బజార్ కానీ కోటి కానీ, ఇది మొత్తము కమర్షియల్ ఏరియా. కనీసం ఇప్పుడైనా అందరికీ మీరు మాట్లాడి ఒక మీటింగ్ పెట్టి ఫైర్ సేఫ్టీ గురించి మీరు ప్లాన్ చేస్తే బాగుంటుంది. ఎన్నో సమస్యల గురించి మీరు ఫైట్ చేశారు. హైదరాబాద్లో ఉన్నవి ఒక గోషామహల్ కాకుండా ఎన్నో వాటి మీద. సో ఇప్పుడు ఇక్కడ ఇలా 4 అంతస్తుల భవనంలో ఈ విధంగా జరిగింది. కుటుంబాన్ని అసలు ఎవరు ఓదార్చలేకపోతున్నాము. లోపల కండిషన్ ఏ విధంగా ఉండుంటుంది? వాళ్ళ కుటుంబానికి ఏం చెప్తారు? ఇప్పుడు ఆ కుటుంబంకి ఆ దేవుడే బలం ఇవ్వాలి. ఎందుకంటే ఇట్లాంటి మూమెంట్లో ఆ ఫ్యామిలీ మెంబర్స్ అయితే ఏం చెప్పలేని అట్లాంటి పరిస్థితులు ఉన్నారు. నిన్నటి నుంచి పాపం వాళ్ళు ఏడుస్తున్నారు. కానీ మా పోలీస్ అధికారులు, ఫైర్ అధికారులు అందరూ కూడా ప్రతి ఒక్క ప్రాణాన్ని కాపాడడానికి వాళ్ళు ప్రయత్నం. ఇప్పుడు కూడా చూడండి, 22 అవర్స్ అయిపోయింది, ఇప్పుడు కూడా పొగ ఏ విధంగా వస్తుంది మీరు చూడొచ్చు. ఇట్లాంటి పొగలో ఎవరు కూడా పని చేయలేరు. ఎందుకంటే ఇంకొక ప్రాణాన్ని కాపాడడానికి ఇంకొక ప్రాణాన్ని మనం రిస్క్లో తీసుకొని వెళ్ళలేము. ఆ విధంగా వాళ్ళైతే ప్రయత్నం చేస్తున్నారు. ప్రతి ఒక్క ప్రాణం సేఫ్ ఉండాలని ఆ దేవుడితో కోరుకుంటున్నాము. ఫైనల్లీ సార్, ఇప్పుడు మీరు అన్నట్టుగా 20 గంటల నుంచి శ్రమిస్తున్నారు, వాళ్ళ ప్రాణాలను పణంగా పెట్టి. కానీ లోపలికి వెళ్ళేటువంటి యాక్సెసిబిలిటీ లేదు. సో ఏం చెప్తారు వాళ్ళకి? డివిజన్ ఉందన్న మొత్తం. ఈ బిల్డింగ్ కట్టే సమయంలోనే సరౌండింగ్ మొత్తం డివిజన్ ఉంది, లోపల పోనీకి దారి లేదు. ఇట్లాంటి 1000 బిల్డింగ్ నేను చూపెడతా నా కాన్స్టిట్యున్సీలోనే. నా కాన్స్టిట్యున్సీ కానీ, నాంపల్లి కాన్స్టిట్యున్సీ కానీ, ఖైరతాబాద్ కాన్స్టిట్యున్సీ కానీ, సరౌండింగ్ సిటీలో ఉన్న ప్రతి ఒక్క కాన్స్టిట్యున్సీలో డివిజన్ ఫుల్ ఉంటుంది. ఎందుకైతుంది డివిజన్? మీరు పర్మిషన్ ఇచ్చిన తర్వాత అసలు సేఫ్టీ చూసే బాధ్యత కమిషనర్కి ఉందా లేదా అడుగుతున్నాం. ఇవాళ ఉందా లేదా? ప్రతి ఒక్క బిల్డింగ్కి మీరు లక్షల రూపాయలు తీసుకొని పర్మిషన్ ఇస్తున్నారు, కానీ ఎంత డివిజన్ జరుగుతుంది? ఆ డివిజన్ వల్ల ఇట్లాంటి అగ్ని ప్రమాదం జరుగుతుంది, ఎన్ని ప్రాణాలు పోతుంది. కనీసం ఇప్పుడైనా మేల్కోవాలని కమిషనర్ గారికి. ఒక్కసారి ఏమనుకోకండి, ఆ కుటుంబాన్ని ఒక్కసారి చూడండి. అంటే ఎంతగా కన్నీరు మున్నీరు అవుతున్నారు. ఒక్కసారి వాళ్ళని మాట్లాడేటువంటి మీడియా త్రో వెళ్తే కొద్ది వేద విధంగా ఉంటుంది, షో పుట్టపట్ల అంటే కనబడుతుంది. నేను నిన్ననే మేము మాట్లాడిన మీడియాతోని, మళ్ళీ ఒకసారి నేను మాట్లాడతాను. ప్రస్తుతానికి చూడొచ్చు, అంటే క్షణం క్షణం కూడా ఉత్కంఠగా మారుతుంది. ఆ 6 ప్రాణాలు లోపల ఏ విధంగా ఉన్నాయి? ఒకవైపు కుటుంబ సభ్యులు, మరోవైపు ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళు. ఈ రాజాసింగ్ మాట్లాడుతూ కూడా ఈ బిల్డింగ్కి సంబంధించి డీవియేషన్స్, అంటే హైదరాబాద్లో ఉన్నటువంటి చాలా బిల్డింగ్స్ పరిస్థితి ఇదే ఉంది. ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు మాత్రమే అధికారులు వస్తున్నారు, ఆర్భాటం చేస్తున్నారు. మిగతా టైంలో ఎవరు కూడా పట్టించుకోవడం లేదు. వీళ్ళని కాపాడే ప్రయత్నంలో అధికారులు తమ ప్రాణాలని బలంగా పెడుతున్నారు. కానీ వాళ్ళు క్షేమంగా బయటికి రావాలని నేను కోరుకుంటున్నారు. అధికారులు ఇప్పటికైనా సరే ఇలాంటి బిల్డింగ్స్ మీద చర్యలు తీసుకోవాలి, ఇలాంటి వ్యక్తుల మీద చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి రాజాసింగ్ డిమాండ్ చేస్తున్నాడు. కెమెరామెన్ నరసింహతో సుజాత, నాంపల్లి.